ఇది పూర్వగాథ లహరి అనేసి ఇది ఒక పుస్తకం. ఈ పుస్తకం అతను ఏం చెప్పాడంటే 16 పుస్తకాలు ప్రింట్ అంట. ఓకే, ఎవరికి అక్కడ ఇవ్వవలసినటువంటి పని లేదు. ఇది చాలా అవసరమైనటువంటిది. ఈ బర్మాలో నీకు అవసరం చాలా. 16 పుస్తకాలే ప్రింట్ అయ్యాయి అప్పటికి 16 పుస్తకాల్లోనూ అతను ఈ పుస్తకం తీసుకొచ్చి ఇది నీకు ఇక్కడ చాలా పనిచేస్తుంది. చాలా మంది అక్కడ మీ విషయం చెప్పిన దాంట్లో వారిని అడిగేసి నేను బర్మ వచ్చాను కనుక మీ విషయం చెప్పిన దాంట్లో ఈ పుస్తకం ఒకటే నేను మీకు బహుమానంగా ఇవ్వగలను. ఏ ధనం ఇచ్చింది అనవసరం, ఇది మాత్రం చాలా గొప్ప విశేషం అనేసి. అంటే ఇందులో పూర్వగాథ లహరి అనడానికి ఆ పూర్వత్వం నుంచి కూడాను సత్యయుగం నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నాయి. అది అనమాట పేరు. ఇది ఒక రకమైనటువంటి డిక్షనరీ. మీకు పేరు కావాలంటే ఒక డిక్షనరీ. ఓకే, ఇది అతను ఇచ్చాడు, సత్యం గారు ఇచ్చాడు. ఎవరు? మన సత్యం కంప్యూటర్స్ సత్యనారాయణ రాజు. సత్యనారాయణ రాజు గారు ఎందుకు వచ్చారంటే, మన భీమవరంలో కోడి పందాలు జరుగుతాయి కదా, ఆ కోడ్ల కోసం బర్మ వచ్చి అంకుల కోసం అడిగి ఇక తెలుగు వారు ఎవరు ఉన్నారు ఏంటని కనుక్కొని ఆ అంకుల్ గారిని తీసుకొని వెళ్ళి ఎన్ని కోళ్ళు కొన్నారు? మొత్తం 11 కోళ్ళు కొని అంకుల దగ్గరుండి మొత్తం అంతా ప్యాక్ చేయించి ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించారు. అంతే కదా. మన సత్యం రామలింగరాజు వాళ్ళ నాన్నగారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చినా కానీ ఫస్ట్ అంకులే కలుస్తారు. లోచన గంగరాజు గారు ఆయన పేరు. తెలుగు కోసం బర్మా లాంగ్వేజ్ కూడా వదిలేశారు. అంత ప్రేమ తెలుగు లాంగ్వేజ్ అంటే. మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మా బాబాయ్తో ఇంటర్వ్యూ చేయించాను. హెడ్లైన్స్ వచ్చి బర్మా దేశీయుడు తెలుగు ప్రేమికుడు అని చెప్పేసి ఒక హెడ్లైన్ వేసారు మన ఈనాడులో జిల్లా ఎడిషన్లో. అది రామోజీరావు గారు చూశారు కదండి. అది చూసి మిమ్మల్ని పిలిచారు.